లేదమ్మా, అది ఆయన చూసుకుంటాడు. శరీరం నా వదిలి పెట్టడానికి సమ్మతం చూసుకుంటాడు. నా మాట నీకు డబ్బు పిచ్చబట్టింది, నీకు డబ్బు పిచ్చబట్టింది. ఈ పడప వృత్తి చెయ్యను చెయ్యను చేయలేదు. అమ్మ చిత్ర, అక్క నా మాట ఇంటుంది. అయినా నేను ఎవరి కోసమే డబ్బు సంపాదించేది, మీకోసమే కదా. అక్కే నా మాట విన్నప్పుడు నేను ఎవరి కోసం బతకాలా? అమ్మో భద్ర, ఎంత పని చేస్తున్నావే? మేమేమైపోవాలమ్మా, ఏమైపోవాలి? నేను అంత పని చేయకమ్మా. అమ్మా, నీవు చెప్పినట్లే చేస్తాను. కానీ ఆ వేళలో నన్ను కాపాడే భారం నీదే తల్లి. నువ్వు చచ్చిపోతే నాకు దిక్కేవారా అమ్మా? అదమ్మా నీ బాధ. మైసెట్టు కుర్రోళ్ళు ముగ్గురు వచ్చారు. వాళ్ళలో ఎర్రటోని చూసి ఒకటి చూసుకో, నా దరిద్రం వదిలిపోద్ది. అయినా నేను ఎందుకు చేస్తానే? మన ప్రభుత్వం వాళ్ళు బజార్కు ప్రాంతీయ సభ్యుడు ఈ దేశాన్ని సగమే నేను నాశనం చేసింది. ఈ దేశాన్ని పూర్తిగా నాశనం చేసిన దాకా నేను చావను. అక్కడ భయపెట్టేటోకోవచ్చు తితికే. అమ్మ చిత్ర, అక్క గదిలోకి వెళ్ళి పక్కేసి మల్లెపూలు చల్లాలి. పక్కైపోతే పని ఎంత జరిగితే ఈసారి నిన్నెవరైనా మాట అడిగితే పదవిలో ఉన్నవాడి కంటే పక్కలేసేవాడికే పలుకు పడిపోయిందని చెప్పారు. చిత్ర, ఎంత పని చేస్తావే? నీవెంత పని చేస్తావే? అమ్మతో ఇటువంటి మాటలు చెప్పవద్దని నీకెన్ని పనులు చెప్పాను. ఎంత చెప్పినా వినవు కదా. నేనేం చెప్పలేక చెబితే నీ కోపం, చెప్పకపోతే అమ్మ కోపం. మీ ఇద్దరి మధ్యన నేను చచ్చిపోతున్నా. చిచ్చి, నేనేమంటానమ్మా? నా బంగారు తల్లి కదా, ఏడవకు. భగవంతుడు మన జీవితంలో అలా రాసి పెట్టి ఉన్నాడు. ఎవరు ఏం బాధపడితే మనకెందుకు? నేను బాధపడితే నీకెందుకు? నీవు బాధపడితే నాకెందుకు? ఇక్కడ ఎవరికి వారే. చూడు, లోపలికి వెళ్ళి ఒక కుర్చీ తెచ్చి ఇక్కడ వెయ్యి. వెళ్ళి సర్వేశ్వర, ఏమిటి పరీక్ష? ఎంతలకే శిక్ష? నీ పాదముల చెంత పాదధూలగానైనా పుట్టించక ఈ వేశ్య కులమును నన్నేలా పుట్టించితివి తండ్రి? ఎంతలకై పుట్టించితివి తండ్రి? ఎంతలకై పుట్టించితివి? సేవ్యోపవలెనా ఈధర వీటులను దేవదేవునిగా సేవింపవలెనా ఈధర వీటులను భావింపవలెనా
బ్రహ్మ వ్రాసెనుచట సేవింపవలెనా శ్రీధర విఠలని భావింపవలెనా దైవదేవునిగా సేవింపవలెనా. దయచేయండి బాబు గారు, దయచేయండి. అది కాదు, మనిషిని పట్టుకొని నడతారేంది? మనిషిని పట్టుకొని నడతారేంది? ఎవరితోటి బాబు గొడవ పడుతున్నారు? ఆటో వాళ్ళ తప్ప పక్క వీధి కనుకనే 5 రూపీస్ అంటాడు, మన వీధి కనుకనే రేటు పెంచుతాడు. ఇది వాడు అలవాట, మన ఏర్పాట. ఇష్టపోరా అసలే రౌడీలు. రవిడినా మనం గోండాల వాడు పోయాడు లేదు చూడు. పోయాలే నాయన. పోయాడు కాబట్టి బతికిపోయాడు. అది టికెట్ బంతిని కొట్టి కొట్టేవాడిని మొండా కొడుకుని. సరే కానీ బాబు, లోనికి వచ్చారు ఇంకా ముసేందుకు భయపడ్డారా? భయమెంతుల తప్ప ధైర్యమే సాహసం, ఆయాసమే ఉపసం. అబ్బాయి పండితుడే. యారా లెక్కలు వాడు వచ్చాడు. బాబాయ్ మాట్లాడండి. ఏం లేదు తప్ప నాటు బాంబులు ఏమైనా పెట్టించారు. ఆ గది మా చిన్నమ్మాయి చిత్రగతి ఆయన. చిన్నమ్మాయి చిత్ర కదా, ఇంకా సీల్ తీయలే. వీడు బాగా తీయలేదు నాయన. ఆషాఢ మాసం వెళ్ళిన తర్వాత ఆరంభం చేద్దామని. సరేలే, మంచి రోజు చూసి మంత్రి గారి చేత ప్రారంభం చేయొచ్చు, ఆ తర్వాత అందరూ ఆరంభం చేయొచ్చు. ఈ పాటి పని కోసం ఆ మంత్రి గారు వస్తారా అని. దండేసి దండ పెట్టాలి కానీ దౌడు పడతారు. సరే కానీ ఇక దేవుడిది. ఆ గది మా పెద్దమ్మాయి చింతామణి గది నాయన. కప్పేసి గడిచి ఆడిపోతుంది. వాసన చూస్తేనే వాలిపోవాలనిపిస్తుంది. లోన్ చూడండి. చూసా, ఏమి గుత్తి బలుపులు ఏమి కర్ర బలుపులు బ్రహ్మాండంగా పెట్టించారు. అంతేకాదు నాయన, సిరుగు ఫ్యాన్లు కొన్ని మిషన్లు కూడా పెట్టించారు. అవి అవసరమే. దేనికో వచ్చినోడి కొల్ల తప్పినప్పుడు స్విచ్ ఆన్ చేస్తే మిషన్ అదే పని చేస్తుంది. సరే కానీ ఎక్కడిది బ్యాడ్ స్మెల్? ఎవరిది గది? ఆ గది నాదేలే బాబు. ఏ ఇలా బూజు పట్టించేవి? వెనక మధ్యలో వెంకటేశ్వర ఉన్నప్పుడు నా గదిని రుద్ది శుద్ధి చేసుకుని ముద్దుగా వాడుకునేవాడు. ఇప్పుడు ఆయన లేడా? ఆయన లేకనే ఆయన అర్థం లాంటి నా గది అడిగిదాకా తయారైపోయి వాడకం లేక వదిలేసి తీరక లేక తీసేశారు. లతప్ప, నువ్వు అట్లా ఫీల్ అయితే నేను ఫెయిల్ అయినట్టే. వ్యవసాయం మీద అనుకోవచ్చు కానీ వ్యాపారం అనుకోకూడదు. నలుగురు కూలీలు పంపిస్తా, కర్రకు చీపురు కట్టి బూజు దులిపించి బడన కడిగి చున్నం కొట్టి చోకు చేయొచ్చు. రుచి కన్నా మనకు ఊరు పమ్మంటుంది, కారు రమ్మంటుంది. నాకు నా గదికి అన్న అలంకారం ఎందుకు లేదు ఆయన. సరికని బాబు, గదులు చూశారు. గదుల్లో అలంకారం చూడండి. రామాల స్వామి, నాగేంద్ర స్వామి, నటరాజ అన్ని బాగానే ఉన్నాయి కానీ ఆ పక్కన పోలీస్ ఆయన కూడా పెట్టించుకుపోయావా? ఆ ఫోటో తెలియ ఆ గుర్తుకి మీ వృత్తికి చిల్లికి చింతపడ్డ. సరే కానీ బాబు, అన్ని ఫోటోలు చూశారు. ఈ ఫోటో ఎవరిదో చూడండి. ఎవరిదా ఫోటో? ఆ ఫోటో నాదే బాబు. ఏనా ఫోటోలు మీద కాలు పైకి ఎత్తుతున్నాడు, కూడా ఒంగోని పెడుతున్నాడుగా. అది నాదే ఎండింగ్ సీన్. ఓహో, ఎండింగ్ లో పెండింగ్ అనమాట. చివరిలో రన్నింగ్ అల్లుడు గారు అడుగు పెట్టారో లేదో అప్పుడు అత్తతో హాస్యాలు. హాస్యం లేదా ఉందో లేదు కానీ అమ్మాయి వస్తుంది నాయన. తమరు వచ్చారని సింగారించుకుంటారు. సింగారించుకుంటుందా? షూటింగ్ గా అదేంటి బాబు అలా అంటారు? తమరు వస్తున్నారంటే